నేపాల్‌లో 275 మంది పార్లమెంట్ సభ్యులుంటే, ఏకసభ నియోజకవర్గాల నుంచి 125 మంది నేరుగా పార్లమెంట్‌కొస్తారు. మిగిలిన 110 మంది సీట్లను దామాషా పద్ధతిలో ఎన్నుకుంటారనేది మనకు అర్థమవుతా ఉంది. సో, 125 సీట్లకు రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ 120 స్థానాలు గెలుచుకుంది. నేపాలీ కాంగ్రెస్ 18, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్, యునైటెడ్ మార్క్సిస్ట్ లెనినిస్ట్ అంటే సిపిఎన్ యూఎంఎల్ ఆ పార్టీ 9, నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ 8, శ్రమ సంస్కృతి పార్టీ ఎన్ఎస్పి 3, రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీ 1, ఇండిపెండెంట్లు 2 స్థానాలు గెలుచుకున్నారు. దామాషా పద్ధతిలో ఎన్నికైన వారితో కలుపుకొని ఆర్ఎస్పీకి 175 సీట్లు, నేపాల్ కూటమిని పార్టీల నుంచి ముక్తం చేయడానికి ఒకే పార్టీ అతిపెద్ద పార్టీగా అవకాశాలు ఇచ్చినట్టుగా మనకు అర్థమవుతోంది. సో, ఇది పరిస్థితి. సో, జంజడ్లు, నిరసనలు అన్నిటి తర్వాత ఇది జరిగింది. సో, నేపాల్‌లో కానీ శ్రీలంక అనుభవాలు వామపక్షాలైనంత మాత్రాన ప్రజాతంత్ర శక్తులు సమాజాలు ఏరావు. వ్యక్తులు వాళ్ళే ఉంటారు. విధి విధానాలు బూర్జువాల కంటే దారుణంగా ఉండటం మనకి శ్రీలంక, అదేవిధంగా నేపాల్ అనుభవాలు చెప్తా ఉన్నాయి. ఇక బాలిన్ సాకు క్లిష్ట సమస్య. కొత్త ప్రధాని బాలిన్ షా మొదటి రోజు నుంచి బాధితులు కష్టంగానే ఉంది. ప్రధానంగా అవినీతి అరికట్టడం, నిరుద్యోగ సమస్య అంతం చేయడం, ఆర్థిక అసమానతలు రూపుమాపటం, సో యువతకు ఉద్యోగోపాధి అవకాశాలు కల్పించడం, ఇవి చాలా ప్రధానమైన ఎజెండాగా ఉన్నది. ఆర్ఎస్పీ విద్యార్థి యోజన ఆందోళనలో పాల్పంచుకుంటూ ఉంటుంది. సో కమ్యూనిస్ట్ పార్టీలు కదా ఇవన్నీ. సో ఒకటి నేపాల్ ఆర్థిక వ్యవస్థకి 30,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఒకటి ప్రధానమైనటువంటి చిన్న దేశాలు ప్లస్ అయ్యే పెద్ద ప్రాజెక్ట్ లాగా ఉంటాయి. భారతదేశం అంత విశాలమైన దేశాలు కాదు కాబట్టి, సో వాటి ద్వారా కొంత ఆదాయం వస్తే కొద్దిగా ఉపాధి జరిగిద్ది అనేది వాళ్ళకున్న ఫీలింగ్గా మనం భావించవచ్చు నేపాల్కి సంబంధించి. సో నేపాల్లో కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఉన్నప్పుడు చైనాతో సంబంధాలు వాళ్ళది అదే ఎజెండా కదా, అటువైపు చేసినాయి. దానివల్ల ఇండియా సంబంధాలు జరగటం ఇవన్నీ ఉన్నది. సో నేపాల్ సహజంగానే లెఫ్టిస్ట్ ఆర్గనైజేషన్స్ కాబట్టి, మావోయిస్ట్ విధానాలు కాబట్టి ఉంది. దానివల్ల ఇండియాతో గ్యాప్ రావడం సహజమే. సో ఏదున్నా ఓలీ ప్రభుత్వం తీసుకున్న నెలలో భారత్ చైనాల మధ్య ఉద్రిక్తతలు పెరిగినాయి. వాళ్ళు కమ్యూనిస్టులే, ప్రచండ బ్యాచ్ కమ్యూనిస్టులే. సో అందుకోసం చైనాతో ఫ్రెండ్షిప్లో ఉంటారు. వాళ్ళు ప్రపంచం అంతా సమాజం స్థాపిస్తారనే ఎజెండా ఉంటుంది. కానీ వాళ్ళ దేశాలన్నా పేదరికం 15 నుంచి 30%, 50% ఉందనే అనుభవాలు చెప్తున్నాయి. సో ఇప్పుడు మళ్ళీ కొత్త ప్రభుత్వం భారతదేశంతోనే పాత సంబంధాలను కొనసాగించే వైపుగా ఉన్నది. పరస్పరం ముందుకెళ్లాల్సిన అవసరం అయితే ఉన్నది. సో కమ్యూనిస్టులు అయినంత మాత్రాన వాళ్ళు దేవతా మూర్తులు కాదు. ఆ అనుభవాలు చెప్తున్నాయి, శ్రీలంక, నేపాల్ అనుభవాలు. సో పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో అయినా తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్.